గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్ బజ్. స్టాక్లో రాణించాలంటే ముందుగా స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి. సో అప్ అండ్ డౌన్స్ కామన్. సో అలాగే ప్రాఫిట్ లాస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ముఖ్యంగా ఏ బిజినెస్ అయినా సరే మిస్టేక్స్ చేయడం అనేది కామన్. సో ఆ మిస్టేక్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి, మరీ ముఖ్యంగా ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటేనే స్టాక్స్పై పూర్తి అవగాహన వస్తుందంటున్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు. ప్రెజెంట్ మనతో పాటు మన HM2V స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే ప్రతిరోజు కూడా స్టాక్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ HM2V అందిస్తుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. చాలా రోజుల తర్వాత సార్ స్టాక్స్ గురించి తెలుసుకుంటున్నాం. అవునండి. సో సార్, ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రెజెంట్ ఎలా ఉండబోతుంది, అసలు స్టాక్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? సో ఇవాళైతే ప్రెసెంట్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా వచ్చాయండి. సో గిఫ్ట్ నిఫ్టీ కూడా 1% పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్ డొమెస్టిక్ రిజల్ట్స్ వచ్చాయి. అలాగే ఏషియన్ మార్కెట్స్ చాలా బాగున్నాయి. సో యూఎస్లో డేటా పాజిటివ్ వచ్చింది. సో నిన్నంతా పాజిటివ్గా ఉంది. సో ఇవాళ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మార్కెట్స్ అన్నీ కూడా బాగా పుంజుకుంటున్నాయి. సో మెయిన్ ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ర్యాలీ స్టార్ట్ అయింది. సో అలాగే మాన్సూన్ కూడా ఈ నెల 27 వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి మాన్సూన్ కూడా ముందుకు రావటం అనేది కొంచెం పాజిటివ్ అడ్వాంటేజ్. కాబట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఇంకా బాగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, అప్ ట్రెండ్లో ఉండే అవకాశాలు కనపడతాయి. సో బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇప్పుడు 24,930 ఉంది. అది 25,200 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇవాళ. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 55,500 ఉంది. అది వచ్చి 56,000 కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి. అలాగే స్టాక్స్ ఎందుకు కొనాలి అంటే యాక్చువల్గా ఏంటంటే ఇన్కమ్ 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే నార్మల్ ఇన్కమ్, మనం శాలరీడ్ ఇన్కమ్ ఉంటుంది. సో రెండోది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్, అంటే మనకి మనం వెల్త్ క్రియేట్ అవ్వాలి, ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా, ఎందుకంటే మనం యాక్చువల్గా 8 అవర్స్ టు 10 అవర్స్ మన రెగ్యులర్ వర్క్కి సరిపోతుంది. కాబట్టి దాన్ని అలాగే చేసుకుంటూ ఆల్టర్నేట్గా ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్ చేసుకోవాలంటే ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ మేజర్ కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ల్యాండ్ కొందామన్నా చాలా హై రేట్లో ఉంది. సార్ మనకి మొదటి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. వెంకట్ నాయుడు, వైజాగ్ నుంచి. నమస్తే అండి వెంకట్ గారు. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో సార్? 31 తీస్తాం సార్. చెప్పండి సార్, ఏం కావాలి? యూకో బ్యాంక్ సార్. యూకో బ్యాంక్, ఓకే ఓకే. ఆల్రెడీ తీసుకుంటున్నారా? అతను అరెస్ట్ అయ్యాడు సార్. దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే అది హోల్డ్ చేయొచ్చా, లేకపోతే అన్ని అలాగే ఇది యాక్చువల్గా అయితే ప్రెసెంట్ చాలా స్ట్రాంగ్గా ఉందండి, రికవరీ కనపడుతుంది. ఇది అంతకు ముందు బాగా హైలో వెళ్ళింది, 58 రూపీస్ నుంచి ఇప్పుడు 32 దగ్గరకు వచ్చింది. వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ పాజిటివ్గా ఉన్నాయి. హోల్డ్ చేయండి, కావాలంటే యాడ్ కూడా చేసుకోండి. ఇక్కడ నుంచి ట్రెండ్ పాజిటివ్ వస్తుంది. కాకపోతే ఒక 3-4 మంత్స్ హోల్డ్ చేయాల్సి వస్తుంది. ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి, స్టార్ట్ అవుతుంది, పాజిటివ్గానే ఉంది యూకో బ్యాంక్. ఓకే సార్, క్యారీ ఆన్ చేయండి. సో ఇలా మనం ఏంటంటే మన వర్క్ మనం చేసుకుంటూ కూడా వీటిల్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అయితే నాలెడ్జ్ ఉండి అడ్వైజరీ అది ఉండి మీరు ఒక మెంటర్షిప్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మిస్టేక్స్, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, అందుకని మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పట్టు సాధించాలంటే సో అలానే ఉండాలి. సో అన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళకి ఏమై తెలిసి ఉండాలి సార్? ఇప్పుడు ఇందులో ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, రేటు ఇంపార్టెంట్. అంటే ఏ రేట్లో కొంటున్నాం మనం, హై రేట్ ఉందా లేకపోతే లో రేట్ ఉందా, ప్రెజెంట్ రేట్ ఏంటనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట. సో ప్రెజెంట్ రేట్ అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే దాన్ని 2 రకాలుగా తెలుసుకుంటాం. ఒకటి టెక్నికల్ అనాలిసిస్లో తెలుసుకోవచ్చు, 2 ఫండమెంటల్ అనాలిసిస్. సో టెక్నికల్ అనాలిసిస్లో ఏంటంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ మీద మనకు అర్థమవుతుందా ఈ స్టాక్ కరెక్ట్గా ఉందా, లేకపోతే ఎంట్రీ ప్రైస్ ఎలా ఉంది, ఎగ్జిట్ ప్రైస్ ఎలా ఉంది అనేది. సో అవగాహన లేకుండా సార్ కంటిన్యూ చేద్దాం, కాలర్తో మాట్లాడేద్దాం. లక్ష్మణ్ రెడ్డి, వరంగల్ నుంచి. నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. హలో సార్. మళ్ళీ సార్ చెప్పండి. చెంబల్ ఫర్టిలైజర్స్. ఓకే, అది కొంచెం
చెప్తున్నాను సార్. ఏ రేట్లో కొన్నారండి? చెంబలు ఏ రేట్లో కొన్నారు? ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, సో ఓకే. తను తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ 652 రేంజ్లో ఉందండి. సో ఇదైతే కొంచెం వీక్నెస్ వచ్చింది. ఇదైతే అంతకుముందు చెంబల్ ఫర్టిలైజర్స్ వచ్చి ప్రెసెంట్ 652 ఉంది. సో ట్రెండ్ బాగానే ఉంది. మంత్లీ చార్ట్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. అది అంతకుముందు 1000 దాకా వెళ్ళింది. ప్రజెంట్ పాజిటివ్గా ఉంది, హోల్డ్ చేసుకోండి. ఓకే సార్, అంటే సో ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటేనే లైవ్ అప్డేట్స్ వాళ్ళకి కూడా కొంత ఐడియా వచ్చి సో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా, అవునండి, సో మీ సలహాలు సూచనలు కూడా అవునండి. చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ వాళ్ళు. అవునండి, ఎగ్జిట్ అవ్వాలా లేదా ఏంటనేది ఒకసారి మనం కొంచెం కనుక్కుంటే ఏం లేదు. చిన్నప్పటి నుంచి కూడా మనం ఏదైనా కానీ ఒక నిపుణులను అడిగాం అనుకోండి, ఒక ఐడియా వస్తుంది కదా, అలాంటివి చేసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఒక అడ్వైజరీ ఉంటే, మనకు ఒక మెంటర్షిప్ ఉంటే మీకు బాగుంటుంది అనమాట. సో డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది. అది నేర్చుకుంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ నుంచి మనం తీసుకుంటే ఐడియాస్ అనేది కూడా చాలా యూజ్ అవుతుంటాయి, భవిష్యత్తులో కూడా చాలా యూజ్ అవుతుంటాయి. ఓకే సార్, అంటే ఇప్పుడు స్టాక్స్ వైపు వచ్చే వాళ్ళకి ముఖ్యంగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అసలు ఎందుకు స్టాక్స్కి రావాలంటే ఏం చెప్తారు? ఎందుకు జాయిన్ అవ్వాలి? సో ఎందుకు ఇందులో సెటిల్ కావాలి అంటే ఏం చెప్తారు టోటల్గా? ఇవాళ ఒకటే మేడం, ఇప్పుడు ఏంటంటే మనం ఎంత సంపాదించినా సరిపోవట్లా. ఇవాళ 2 lakhs మంత్లీ సంపాదించిన వాళ్ళకి కూడా మంత్ అండ్ అయ్యేపాటికి డబ్బులు ఉండట్లా. సో మనీ ఈజ్ వెరీ వెరీ నీడ్ అయిపోయింది. అంటే ఇంత అని లిమిట్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ తీసుకుంటే యూఎస్ అంటే దాదాపు 50 lakhs 1 crore అయిపోతుంది. సో ఇంత అన్లిమిటెడ్ మనీ రావాలి అంటే ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయంటే, మనం జాబ్ చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాము, అలాగే ఈవెన్ మనం జాబ్ చేసిన రేపు రిటైర్మెంట్కి ఏంటి బెనిఫిట్, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది వాళ్ళ కంపల్సరీ కావాల్సి వస్తుంది. దానిలో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు బిజినెస్ చేయడానికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ 3 ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసేది. ఒకటి ల్యాండ్ కొంటాం. ల్యాండ్ కానీ హౌస్ కానీ కొన్నాం అనుకోండి, అది మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే చాలా హై రేంజ్ అయిపోయింది, 1 crore అలా అయిపోయింది. అలాగే బిజినెస్ చేద్దామంటే ఆల్రెడీ విపరీతమైన కాంపిటీషన్లో బిజినెస్లో మనం చేయలేకపోతున్నాం. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ వి హావ్ అనదర్ కాల్. అలాగే రెహమాన్ గుంతకల్ నుంచి. నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ నేను సోలార్ గ్రూప్ డీనో మోటార్స్ అని ప్రీ ఐపీఓ షేర్ సార్. అది రష్యన్ కంపెనీ అంట. అది మా ఫ్రెండ్స్ అంతా పెట్టినారు, మేము కూడా పెట్టుబడి పెట్టాను సార్. అది ఎట్లా చేయొచ్చా లేదా సార్? ఏమంటారు? చోలా సోలార్ గ్రూప్ సార్. సోలార్ గ్రూప్స్ డీనో మోటార్స్ సార్. సోలార్ ఎంత ఓకే, సోలార్ గ్రూప్. సోలార్ గ్రూప్ అదే సోలార్ డీనో మోటార్స్ అని. సోలార్ ఇది సోలార్ ఇండస్ట్రీస్ ఉందండి. డీనో మోటార్. అవును సార్, సోలార్ గ్రూప్ డీనో మోటార్. ఈనో మోటార్, హీరో మోటారా? అది అవును సార్, డీనో మోటార్స్ ప్రీ ఐపీఓ మోటార్. ఒకసారి ఈనో మోటార్ స్పెల్లింగ్ చెప్పండి. DUYU. EUIU. ఓకే. DUYU. EAYU. సో ఇప్పుడు వీటిని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారా? సో అవును సార్, చేసాం సార్. 1 lakh వరకు చేసాం సార్. ఈ రెండు బాగానే ఉన్నాయండి, ప్రజెంట్ పాజిటివ్గానే ఉన్నాయి. చార్ట్స్, వీక్లీ చార్ట్స్ బాగానే ఉన్నాయి. హోల్డ్ చేయండి. టార్గెట్స్ వస్తాయి, ఒక 1-2 monthsలో వస్తాయి. పాజిటివ్గానే ఉంది. సో ఓకే. ఓకే సార్, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ హైలో ఉన్నా కూడా చాలా మంది నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. సో ఎందుకు సార్ అంత హైలో ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు లాస్ చూడాల్సి వస్తుంది? రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు సార్? బేసిక్గా రీజన్ ఏంటంటే, మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఇందులో ఏమవుతాయంటే, ఈ మార్కెట్లో 2 రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ప్రొఫెషనల్స్, ఇంకొకళ్ళు అన్ప్రొఫెషనల్స్. అన్ప్రొఫెషనల్స్ ఏంటంటే ఎప్పుడు మార్కెట్కి అగెనిస్ట్గా ఉంటారు అనమాట. అంటే మార్కెట్ పైకి వెళ్తుంటేనేమో వీళ్ళు షార్ట్లో చేస్తుంటారు, సెల్లింగ్ చేస్తుంటారు. మార్కెట్ డౌన్ అవుతుంటేనేమో బయింగ్ చేస్తుంటారు. సో ఎప్పుడు చూస్తే ఏంటంటే అన్ప్రొఫెషనల్స్ అగెనిస్ట్గా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడు లాస్లో ఉంటారు. అలాగే ప్రొఫెషనల్స్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా మార్కెట్ డైరెక్షన్ ఏంటో అర్థం చేసుకొని దాంతో పాటు వెళ్దామని చూస్తారనమాట. సో ఎవరైతే మార్కెట్ డైరెక్షన్ ఏంటి అని అర్థం చేసుకొని దాంతోపాటు వెళ్తే సక్సెస్ అవుతాం. సో 80% పీపుల్ లూజర్స్ ఈ మార్కెట్లో. ఎందుకు అంటే వాళ్ళందరూ అన్ప్రొఫెషనల్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మార్కెట్కి అగెనిస్ట్.
ఇప్పుడు ఒక ట్రెండ్ పెరుగుతుంది అనుకోండి, దానికి అగ్నెస్ట్కి వెళ్ళి ఎగ్జిట్ అయిపోతుంటారు. సో అందుకని మ్యాక్సిమం లాసెస్ ఎక్కువ ఫేస్ చేసేది ఏంటంటే అన్ప్రొఫెషనల్స్. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, అంటే వాళ్ళు చూడాల్సిన పద్ధతిలో చూడలేదు కాబట్టి దెబ్బతింటున్నాం. మేము కూడా ఒకప్పుడు అన్ప్రొఫెషనల్గా ఉన్నాం, చాలా లాస్ అయ్యాం. ఎందుకంటే చూడాల్సిన పద్ధతి తెలియలేదు. ఇప్పుడు మేము నేర్చుకున్నాం అనమాట. ఇదేంటంటే స్కిల్స్ డెవలప్ చేసుకునేది. ఇప్పుడు జస్ట్ లైక్ డ్రైవింగ్ కానీ, కుకింగ్ కానీ, అలాగే ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇదేంటంటే ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఇది బోర్న్గా వచ్చేది కాదు. సో డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఏమున్నాయి, అలా నేర్చుకొని ఆ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవటం ద్వారా మనము ఈ మార్కెట్లో సంపాదిస్తాం. సో అందరం స్టార్టింగ్ ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సో ట్రేడింగ్ ఉంది, ఇప్పుడు 9 o'clock మార్కెట్ ఓపెన్ అవుద్ది, ఏదైనా కొనొచ్చు, ఏదైనా అమ్మచ్చు అనుకుంటే వాళ్ళంతా అన్ప్రొఫెషనల్ అనమాట. మనీ ఉన్నంత మాత్రం దీనిలో డబ్బులు రావు. కరెక్ట్ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉండాలి. ఏది కొనాలి, ఎందుకు కొనాలి, ఎంత కొనాలి. అలాగే చాలామంది ఆప్షన్స్ చేస్తుంటారు, ఆప్షన్స్ బయింగ్ సార్ చేస్తుంటారు. కంటిన్యూ చేద్దాం, కాలర్తో మాట్లాడదాం. అలాగే. గౌరీశంకర్ ఏలూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. సో మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో సార్ ఉన్న సార్తో మేడం మాట్లాడండి. చెప్పండి సార్. మేడం సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నేను ఒక ప్రైవేట్ టీచర్ నండి. ఓకే నాకు స్టాక్స్ అంటే ఏంటో తెలియదు. ఓకే. మాకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఏంటి సరైన ఆప్షన్స్ తెలియట్లేదు. నాకు ఇద్దరు పాపలు. మంత్లీ ఒక 5,000 అలా 10,000 లోపు ఇన్వెస్ట్ చేయాలంటే నాకు ఏదన్నా సోర్స్ ఉందా, లేకపోతే నేను దాని గురించి అన్నా అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మంత్లీ చేయగలను కానీ సార్ అది లాగా అంటే తెలియదండి. నేను ఒక 2007 లో ఎస్బీఐ మ్యూచువల్ ఇంట్రా అని ఒక 10,000 పెట్టి 2 bonds తీసుకున్నానండి. అవి 10 years తర్వాత నాకు 9,000 రిటర్న్ వచ్చింది. నాకు అలా కాకుండా మా పాపలకు ఉపయోగపడేటట్టు మంత్లీ 5,000 లేదా 10,000 పెడితే ఒక 10 years తర్వాత నాకు ఏమన్నా బెనిఫిట్ అయ్యేటట్టు ఏమన్నా మార్గం ఉంటే చెప్పండి. డెఫినెట్గా సార్. మీరు మ్యూచువల్ ఫండ్స్ అని ఉన్నాయి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ చూడండి, టాప్ 100 ఫండ్ ఒకటే. ఆ తర్వాత ఎస్బీఐలో మ్యాగ్నమ్ ఫండ్ ఉంది, యాక్సిస్ బ్యాంకు. ఈ మూడిట్లో 2 ఫండ్స్ తీసుకోండి సార్. మీరు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి ఈక్విటీ 100% ఈక్విటీ ఫండ్ తీసుకోండి. దానిలో ఇన్వెస్ట్ చేయండి. ఒక 10 years మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుంటాయి, అక్కడ డిసీవ్ చేయదు అనమాట. ఓవర్ ఏ పీరియడ్ మంచి రిటర్న్స్ వస్తాయి. ఒక 10 years, మినిమం 7 years నుంచి 10 years వరకు ప్లాన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి. సో దానిలో ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. గూగుల్లో మీరు ఒకసారి ఎంటర్ చేస్తే మీకు మంచి డేటా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకేమైనా కావాలంటే నా పర్సనల్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను. అంటే సార్ ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టినా కూడా ఫ్యూచర్ గురించి ఒక ఐడియా, ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తుంటారు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటారు. సో మరి ఇప్పుడు మన కాలర్ మాట్లాడినట్టు, సో మరి స్టాక్స్లో ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు సార్? అంటే తను ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడే మీకు ఆల్రెడీ కాల్ చేసి లైవ్లో అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. అదే అంటున్నా, ఇప్పుడు ఆయన కరెక్ట్గానే ఉన్నారు. ఇప్పుడు మంత్లీ నేను 5,000 10,000 ఇన్వెస్ట్ చేయగలంటే మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 3-4 lakhs ఉన్నాయి అన్నప్పుడు డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ స్టాక్స్ని వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, ఏది కొనాలి, షార్ట్ టర్మ్లో ఎంత చేసుకోవాలి. అలాగే 100% ఇన్వెస్ట్మెంట్ డబ్బులు రావట్లేదు, 100% ట్రేడింగ్ చేసినా మనీ రావట్లేదు. సో రెండు కూడా ఈక్వల్ ప్రపోర్షనేట్లో చేసుకోవాలి. దానికి ఇంకా కొంచెం స్టాక్స్ మీద ఇంకెక్కువ సంపాదిద్దాం అనుకుంటే లెర్నింగ్ కానీ లేకపోతే అడ్వైజరీ కానీ తీసుకుంటే మనకి ఏంటంటే మనీ కొంచెం లాస్ అవ్వకుండా మనకి రిటర్న్స్ వస్తుంటాయి. సో ఇలా మనం ఒక డిసిప్లిన్డ్ వేలో ఒక ప్రొఫెషనల్ గైడెన్స్లో చేసుకోవటం వల్ల మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. అలా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సార్ స్టాక్ మార్కెట్లో ఎర్న్ చేయడం ఎంత ఇంపార్టెంటో సక్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తేనే లైఫ్లో లీడ్ చేయగలం. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు సార్? సక్సెస్ అంతా కూడా బేస్ అయ్యేది డిసిప్లిన్ అండి. ఏ ఫీల్డ్ అయినా కానీ సక్సెస్ అనేది డిసిప్లిన్ మీద బేస్ అయి ఉంటుంది. సార్ ఇది కంటిన్యూ చేద్దాం, ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. ప్రసాద్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, సార్ మాట్లాడాలి. ఓకే సార్, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ఇది తేజస్ నెట్వర్క్ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ఈ రెండు ఇప్పుడు కొంచెం లాస్ట్ లో ఉన్నాము. కంటిన్యూ చేస్తాం. హెరిటేజ్ ఫుడ్, ఇంకోటి ఏంటంటే తేజస్ నెట్వర్క్, హెరిటేజ్ ఫుడ్. తేజస్ నెట్వర్క్, ఓకే. హెరిటేజ్ ఫుడ్ వచ్చి ప్రెసెంట్ 410 ఉంది. యాక్చువల్గా హైలో కొన్న వాళ్ళకి వెయిట్ చేయటమే కానీ ఫ్రెష్గా ఎంట్రీ వాళ్ళకి ఇది మంచి ఎంట్రీ పాయింట్ అండి. సో ఇది చాలా బాగుంది. అంతకుముందు హై వచ్చి దాదాపు 600 640
దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 400 ఉంది. సో ఇది వీక్లీ చార్ట్స్ పాజిటివ్ వచ్చాయి. ఇంతకుముందు లో లెవెల్స్ వచ్చి 370 ఆ రేంజ్లో ఉంది. సో ఇదైతే ఎంట్రీ పాయింట్ బాగుంది. ఇప్పుడైతే మీరు ఎగ్జిట్ అవ్వకండి. తేజస్ వచ్చి 741 ఉంది సార్ ప్రజెంట్ రేటు. ఇది కూడా అంతే సార్, ఇది అంతకుముందు 1400 వచ్చింది. ఇప్పుడు వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్ వచ్చింది. సో ఇది 671 నుంచి లో లెవెల్స్ నుంచి పెరుగుతుంది. సో మంత్లీ చార్ట్ కూడా బాగుంది. సో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ ఫ్రెష్గా ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ కావాలన్న వాళ్ళు కూడా తేజస్ చూడొచ్చు. ఇది అంతకుముందు ఎందుకంటే 1400 వెళ్ళి ఇప్పుడు 50% ఫాల్ అయింది, ఇప్పుడు రివర్స్ అవుతుంది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఒక 3-4 months వెయిట్ చేస్తే 900,000 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రెండు బాగానే ఉన్నాయి. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. Okay. సక్సెస్ గురించి, మనీ గురించి బ్యాలెన్స్ ఎలా చేయాలనేది. ఇదే మేడం, దీనిలో ఏం లేదు మేడం. ఏ ఫీల్డ్లో అయినా కానీ మనకి ఏంటంటే ఒక డిసిప్లిన్ ఉండాలి. ఒక ఫండ్స్ మెయింటైన్ చేయటం, ఎంత ప్రపోర్షన్ కొనాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బ్యాంకింగ్ సెక్టర్లోనే ఒక 5-6 బ్యాంకులు కొంటారు. సో అలా కాకుండా ఒక సెక్టర్ వైజ్గా ఒకటి కొనాలి. ఇప్పుడు ఒక్కో సెక్టర్లో 20% కన్నా ఎక్కువ ఫండ్స్ పెట్టకూడదు. ఇలా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం చేసుకుంటే మనకి సక్సెస్ రేట్ ఉంటుంది. సో అలా తీసుకోవాలన్నమాట. సార్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో ఆల్రెడీ మనం కొన్ని రోజుల క్రితమే పహల్గామ్ అటాక్ ఇవన్నీ కూడా చూసే ఉన్నాం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ స్టాక్స్లో, ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అదే మేడం, కొన్ని కంపెనీలు అడిగారు కదా, వాటిలో Yes. మనం లాస్ట్ టైం అడిగారు. ఆ కంపెనీలు మాట్లాడితే ఆ కంపెనీలో బాగుంటాయి, చూడండి, అడగండి. ఓకే సార్, అంటే బ్రిటానియా కంపెనీ గురించి చాలా కంపెనీస్ గురించి అవునండి. అడుగుతూనే ఉన్నారు మనకి అవునండి. కాలర్స్, సో అండ్ సో ప్లేసెస్ అవునండి. నుంచి. సో ముందుగా బ్రిటానియా కంపెనీ గురించి చెప్పండి. సో బ్రిటానియాలో ఏంటంటే ఇది మనందరూ తెలిసిందే. బ్రిటానియా వచ్చి ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఇది ప్రజెంట్ వచ్చి 5500 అలా ఉందండి. వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్గానే ఉంది. ఇది అంతకుముందు 6400 దాకా వెళ్ళింది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఇది ప్రజెంట్ ఇక్కడ 5200 దగ్గర కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి ఇది 5800 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక మంచి కంపెనీ అనమాట, చూసుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా సార్. ఈ బ్యాంక్ బరోడా తీసుకుంటే ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఇప్పుడు మూమెంట్ వస్తున్నాయి. సో వీక్లీ చార్ట్స్లో ఇది బాగుంది. అంతకుముందు ఇది 292 దాకా వెళ్ళింది. లో లెవెల్ వచ్చి 195, ఇప్పుడు 240 ఆ రేంజ్లో ఉంది. సో లాస్ట్ వీక్ 212 దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్లో అవుతుంది. సో ఇది పాజిటివ్గానే ఉంది, ఇది ఇంప్రూవ్మెంట్ ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చిన్న కంపెనీ, స్మాల్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్స్ స్మాల్ స్టాక్స్ లాగా చేయాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు ఇది. సో బాగానే ఉంది సార్. చాలా మంది అడిగే క్వశ్చన్ వచ్చి థైరోకేర్. సో ఇందులో థైరోకేర్. ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది ఎలా ఉండబోతుంది సార్? థైరోకేర్ వచ్చి ఈ కంపెనీ ప్రజెంట్ రేట్ వచ్చి 966 ఉందండి. సో ఇది అంతకుముందు లో లెవెల్స్ వచ్చి 655 దాకా వెళ్ళింది. బాగా మంచి ర్యాలీలో ఉంది ఇది. సో ఇది మంచి అప్ ట్రెండ్లో ఉంది. అంతకుముందు ఇది దాదాపు హై చూసుకుంటే 1300 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఫాల్ అయింది, 650 ఆ రేంజ్ దాకా వచ్చి ఇప్పుడు మళ్ళీ 960 దాకా వెళ్ళింది. ట్రెండ్ చాలా బాగుంది ఇది. సో థైరోకేర్ బాగానే ఉంది. అంబుజా సిమెంట్ గురించి చెప్పండి సార్, ఇది ఎలా ఉండబోతుంది? ఇది అంబుజా మనకు తెలిసిన సిమెంట్ ఇండస్ట్రీస్ ఇది. సో అంబుజా టాప్ 500 కంపెనీస్లో ఒకటి. ఇది ప్రజెంట్ 535 ఉంది. ఇది 689, 700 దాకా వెళ్ళింది. వీక్లీ చార్ట్ చాలా బాగుంది. సో మంత్లీ చార్ట్ కూడా చాలా బాగుంది. సో ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుందండి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ 565 రేంజ్ ఉంది. ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇక్కడ బై చేసుకోండి. 520, 530 దగ్గర కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 600 అయితే మంచి టార్గెట్ కనపడుతుంది. నెక్స్ట్ గోద్రేజ్ సిపి సార్, ఇది ఎలా ఉండబోతుంది? ఈ గోద్రేజ్ సిపి వచ్చి ఇది ప్రజెంట్ 1300 దాకా ఉంది ప్రజెంట్ రేటు. ఇది అంతకుముందు 1500 ఆ రేంజ్ దాకా వెళ్ళిందండి. లో లెవెల్స్ వచ్చి 1000 దాకా వెళ్ళింది. సో 1000 నుంచి ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 1300, 1500 టువర్డ్స్ వెళ్తుంది. సో ట్రెండ్ అయితే వీక్లీ ట్రెండ్, మంత్లీ ట్రెండ్ కూడా పాజిటివ్గా ఉంది. సో మళ్ళీ
1200 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇక్కడ కనుక 1230 ఆ రేంజ్లో బై చేసుకున్నా మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. డబుల్ ఎంట్రీ తీసుకుంటే మంచి స్ట్రాంగ్ పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ డీమార్ట్ సార్, ఇది ఎలా ఉండబోతుంది? డీమార్ట్ ఇప్పుడు అంతకుముందు దాదాపు 5500 దాకా వెళ్ళిందండి. ఇప్పుడు ప్రెజెంట్ 4200 ఉంది. ఇంతకుముందు లో లెవెల్స్ వచ్చి 3400 దాకా వెళ్ళింది. సో మంత్లీ చార్ట్ పాజిటివ్ ఉంది, అలాగే వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్గా వచ్చింది. సో ఇది బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 4200 నుంచి ఇక్కడ మళ్ళీ 4000 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి, ట్రెండ్ పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్, ఇది ఎస్బీఐ కూడా, ఎస్బీఐ అయితే ప్రెజెంట్ రేట్ వచ్చి ఇది 795 రేంజ్ ఉంది. ఇది అంతకుముందు 685 నుంచి 100 పాయింట్స్ దాకా పెరిగింది. అంతకుముందు ఆల్ టైమ్ హై వచ్చి 900 దాకా కూడా వెళ్ళింది. ఇది ఒక మంచి ట్రేడింగ్ ప్రోడక్ట్ అండి. డైలీ దాదాపు ఒక 10-15 పాయింట్స్ మూవ్మెంట్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్కి కూడా మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో బాగానే ఉంటుంది. సో ఎస్బీఐ బాగానే ఉంది. నెక్స్ట్ సార్ డాక్టర్ రెడ్డి, సో ఇది ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది? సో డాక్టర్ రెడ్డి ప్రెజెంట్ రేట్ వచ్చి 1220 ఉంది. సో అంతకుముందు హై వచ్చి 1400 దాకా వెళ్తుంది. సో ఇప్పుడు లో లెవెల్స్ వచ్చి 1100 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇప్పుడు 1219 ఆ రేంజ్లో ప్రెజెంట్ ఉంది. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. సో ఇది కూడా ఇది 1250 బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఎందుకంటే ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. మంత్లీ చార్ట్ కానీ వీక్లీ చార్ట్ కానీ పాజిటివ్గానే ఉంది. సో డాక్టర్ రెడ్డి బై చేసుకోవచ్చు. అదానీ పవర్, అదానీ గ్రీన్ ఇవి ఎలా ఉంటాయి సార్? సో ఇప్పుడు అదానీ కంపెనీస్ తీసుకుంటే అదానీ గ్రీన్ ఇంకా పొటెన్షియల్ రాలేదండి. ఇప్పుడు మంచి 1000 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఒకప్పుడు 2000 దాకా కూడా వెళ్ళింది. సో ఇంకా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది, ఇంకా మొమెంటం అందుకోలేదు. ఇప్పుడే బాగుంది, బాగా బాటమ్ లెవెల్కి వచ్చింది. సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అదానీ గ్రీన్లో. అలాగే అదానీ పవర్ కూడా, ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి బాగుంది. సో ఇప్పుడు 560 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 860-900 దాకా కూడా వెళ్ళింది. పవర్ సెక్టర్స్ బాగానే ఉంటాయి. సో అందులో ఇది అదానీ కూడా బాగానే స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ట్రెండ్ బాగానే ఉన్నాయి రెండు కూడా. ఓకే సార్, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ చాలామందికి ఐడియా లేకపోయినా, సో మీరు ముందుకు వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తూ చాలామందికి కూడా స్టాక్ మార్కెట్పై అవగాహన కల్పిస్తూ ఎంతోమందికి ఉపాధి, సో వాళ్ళ పాత్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటూ ఒక ఐడియా అంటూ కూడా మీరు ఇస్తున్నారు. సో మరి మీ స్టాక్ మార్కెట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? మీ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్? నాదంతా స్టార్టింగ్ చాలా ఫెయిల్యూర్స్ అండి. ఎందుకంటే అసలు నాకు ఇందులో మనీ ఉందని తెలుసు కానీ ఎలా తీసుకోవాలి ఏంటనేది తెలియదు. దాంతో నేను కూడా ఎక్కడ పడితే అక్కడ కొనేవాడిని, సో ఎక్కడ పడితే అక్కడ అమ్మేసేవాడిని. చాలా ఇంట్రాడే బాగా చేసేవాడిని. ఆ తర్వాత ఇలా కాదు డెలివరీ అని చేసేవాడిని, ఇన్వెస్ట్మెంట్ అని చేసేవాడిని. ఆ తర్వాత ఎన్నో పుస్తకాలు చదువుకొని దీనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం మనం తెలుసుకోవచ్చు. అంటే దీనిలో చాలా సంపాదించామని చెప్పిన వాళ్ళు మేము చూసామన్నమాట, పేపర్లో వాళ్ళల్లో చూసి. సో మనం కూడా సంపాదించడానికి ఎలా చేస్తే బెటర్ అనేది చూసుకున్నాక చాలా పుస్తకాలు చదువుకొని ఆ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ నేర్చుకొని ఆ తర్వాత మా రూట్ మార్చుకున్నాం. సో అప్పుడు ఆ ప్రాసెస్లో మాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ఎంతోమంది ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫీల్ అవుతున్నారు. సో అలా వాళ్ళు అవ్వకుండా నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలని మేము గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేసి వాళ్ళకి టీచింగ్ చెప్తున్నాం. సో ఇందులో ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, టెక్నికల్ అనాలిసిస్ కానీ, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తున్నాం. సో రేపు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో దానిలో ఏంటంటే మీకు అసలు లైవ్ కోచింగ్ ఇస్తాం. ఇప్పుడు అందరూ కూడా థియరీ చెప్తారు, మేము థియరీతో పాటు ప్రాక్టికల్స్ డైలీ ఇప్పుడు 2 to 3 మీకు లైవ్లో ఇవాళ లెసన్ చెప్పంగానే నెక్స్ట్ డే దాని గురించి ప్రాక్టికల్గా లైవ్లో ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో 1-2 సార్లు మీ చేత చేపిస్తుంటాం ప్రాక్టీస్, అడ్వైజరీ కూడా ఇస్తుంటాం. కాబట్టి ఏంటంటే మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి మనిషి యొక్క సక్సెస్ అనేది ఒక ఫెయిల్యూర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫెయిల్యూర్స్ హార్డ్ వర్క్ చూసేటి వాళ్ళే ఒక సక్సెస్ని అయితే లీడ్ చేయగలరు. సో మిగతా వాళ్ళకి కూడా చెప్తుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వచ్చి స్టాక్స్కి సంబంధించి ఎన్నో విషయాలు, తెలియకపోయిన విషయాలు కూడా షేర్ చేసి మా వ్యూయర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.